ఓకే, దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్ మనము మందసమును గురించి విన్నాం. మందసం పెట్టెలో ఏమేమి ఉంటుంది, ఈ మందసము ఎలా మనకు ఉపయోగపడుతుంది, మందసం వలన జయముంది, మందసం వలన మందసమును నిర్లక్ష్యం చేస్తే, చెప్పినట్టుగా దేవుడు ఆజ్ఞలు కట్టడాలు అనుసరించకుండా నడిస్తే అది మానవుని చంపేస్తుందని కూడా మనం చూస్తున్నాం. మందసం పెట్టెలో ఏమేముందో ఒకసారి చెప్పండి. మీరు లాస్ట్ వీక్ విన్నారు కదా. మెల్లగా ఒకటి దుడ్డు కర్ర, ఆరోను చిగురించు కర్ర ఒకటి, ఇంకా మన్నా ఒకటి, 10 ఆజ్ఞలు గల పలక, ఈ 3 ఇందులో ఉంటాయి. ఈ మందసము ఎక్కడికి వెళితే అక్కడ జయం ఉంది. అంటే మందసమును నిష్ఠగా తీసుకెళ్తే జయం ఉంది, ఒకవేళ మందసమును అన్ఇంట్రెస్ట్గా తీసుకెళ్తే అపజయం ఉంది. అయితే ఇంకా ఏమేమి జరిగింది మందసంతో మనం లాస్ట్ వీక్ కొంతవరకు నేర్చుకున్నాం, ఇప్పుడు తక్కింది నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఇశ్రాయేలీయులు మరి ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారట. వెళ్ళి వారొక చోట ఈరొక చోట దిగారంట. 16వ వచనం చూద్దాం. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే యుద్ధములో నుండి పరిగెత్తుకొని వచ్చి తినని ఏలీతో అనగా. చాలా దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు అంటున్నాడు, యుద్ధము జరుగుతుంది కదా, అక్కడ ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలు కలిసి యుద్ధం చేస్తున్నారు కదా, ఆ యుద్ధంలో నుండి వచ్చిన వాడిని నేనే. ఒక ఆయన తప్పించుకొని వచ్చాడంట, వచ్చిన వాడిని నేనే, అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటిదని మీకు చెప్పడానికి వచ్చాను అని ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే, అతడు నాయన అక్కడ ఏమి జరిగానని అడిగాను. ఏలీ అడిగాడు, నాయన అక్కడ ఏమేమి జరుగుతుంది, ఆ యుద్ధ భూమిలో జరుగుతుంది ఏంటిది అని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే 17వ వచనం. అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులందరి ముందర నిలవలేక పారిపోయారంట. ఇశ్రాయేలీలు దేవుని యొక్క కుమారులు, ఫిలిష్తీయులు సాతానుకు సంబంధించిన వాళ్ళు. ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీలు నిలవకుండా పారిపోయారంట. యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారంట. దేవుని బిడ్డలైన వీళ్ళు పారిపోయారంట, నిలవలేక పారిపోయారంట. ఇంకేమంటున్నాడు, జనులలో ఇశ్రాయేలీల జనులలో అనేకులు చనిపోయారంట. ఇంకేం జరిగింది, ఏలీ యొక్క 2 కుమారులు ఒత్ని ఫినెహాసు అని 2 కుమారులుగానే చనిపోయారంట యుద్ధంలో. ఇశ్రాయేలీయులు హతమైపోయారు, మరి చాలామంది పారిపోయారు. మరి ఒత్ని ఫినెహాసు అను ఆ ఏలీ యొక్క 2 కుమారులు కూడా వాళ్ళుగిన చనిపోయారంట, మృతులైనంట. దేవుని మందసము పట్టుబడిందంట. అంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి దేవుని మందసమును, ఈ మందసమును వారు పట్టుకున్నారంట. శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీల చేతిలో ఉండవలసిన మందసము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, శత్రువుల చేతికి వెళ్ళింది, ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయిందంట. అయితే దేవునికి స్తోత్రములు. మరి ఫిలిష్తీయులు దాన్ని మరి ఆ మందసమును పట్టుబడింది, దేవుని మందసము పట్టుబడి అని చెప్పిండ్రు. ఈ విధంగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, 21వ వచనం చూద్దాం. దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని విని, పట్టబడినదన్న సంగతిని విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. ఇకాబోదు అనగా ప్రభావము పోయెను. ఇశ్రాయేలీల నుండి ఆ మందసము పట్టుబడిందంటే ఇశ్రాయేలీల నుండి ఏం పోయిందంట, ప్రభావం పోయిందంట. ప్రభావము పోయెను.
ఇకాబోదు అంటే ప్రభావము పోయెను అను పేరు పెట్టెను. ఇంకా 22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఇక్కడ మరి ఏలి యొక్క కోడలు, దేవునికి స్తోత్రములు, మరి ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది ఆ టైంలో. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మరి ఫినెహాసు వాళ్ళ భర్త మరి వీళ్ళు చనిపోయారని విన్న తర్వాత మళ్ళా మామగిన మరి పడి చనిపోతాడు, ఆయనగిన పడి చనిపోయాడని విన్న తర్వాత ఇశ్రాయేలీల యొక్క మందసము పట్టుబడింది. మరి మామ చనిపోయాడు, ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు అని విన్న తర్వాత ఆమె మరి ఆ ఏలి ఒక కోడలు మరి అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండే ఆమె పెయిన్స్ వచ్చేసి మరి పిల్లవాన్ని కన్నది. కన్న తర్వాత అతనికి ఇకాబోదు అని పేరు పెట్టింది. ఇకాబోదు అనగా ప్రభావము పోయెను. ఇశ్రాయేలీలలో నుండి దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మందస పెట్టే పట్టుబడిందో ఇశ్రాయేలీల నుండి ప్రభావము, దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది అని ఆమె పేరు పెట్టి అక్కడనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏలి చనిపోయాడు, ఇంకా ఏలి కుమారులు చనిపోయారు, ఏలి కోడలు చనిపోయింది. వీళ్ళందరూ చనిపోవడమే కాక ఇశ్రాయేలీలు అపజయం పొందారు. అపజయం పొందడమే కాకుండా ఈ యొక్క మందసభ పెట్టే పట్టుబడింది, ఫిలిష్తీయులు తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగినాయి. జరగడం వలన ఏమైంది అనే విషయాన్ని ఇంకా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఏలి మరియు ఏలి 2 కుమారులు, ఒప్నీయును ఫినెహాసు. ఫినెహాసు భార్య తన బిడ్డను కాబోదు కానీ కాబోదు అని పేరు పెట్టి ప్రభావము పోయెను అని దాని అర్థము అని పేరు పెట్టి ఆమెగిన వృత్తి పొందింది. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు 1 సమూయేలు 5వ అధ్యాయము 1వ వచనం మళ్ళీ చూద్దాం. 1వ వచనం చూద్దాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి ఎబెనేజర్ నుండి ఆస్టోదునకు తీసుకొచ్చారంట. ఎవరు చెప్పండి పేరు? ఎవరు తీసుకెళ్లారు? ఫిలిష్తీయులు. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఫిలిష్తీయులకు ఇజ్రాయేళ్లకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఫిలిష్తీయులు మరి యొక్క మందసమును పట్టుకున్నారు. పట్టుకొని వారు ఎక్కడికి ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకొని వెళ్ళారంట. ఎక్కడి నుంచి? ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? ఫిలిష్తీయులు. వెరీ గుడ్, అట్లా చెప్పాలి. ఫిలిష్తీయులు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 2వ వచనం చూద్దాం. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచారంట. అంటే ఫిలిష్తీయుల యొక్క గొప్ప దేవత దాగోను. ఈ దాగోను గుడిలో ఈ యొక్క మందస పెట్టెని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడి ఎవరిది అంటే ఫిలిష్తీయుల యొక్క పెద్ద గుడి. అది చాలా గొప్ప దేవుడని వాళ్ళు ఆరాధించుకునే గుడి. అక్కడ తీసుకెళ్ళి పెట్టారంట. అయితే ఏం జరిగింది? 3వ వచనం. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమున ఉదయకాలమున లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లబడినను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచిరి. ఏమైందంటే ఈ దాగోను మరి ఈ యొక్క మందసం పెట్టే ఎదుట బోల్రబడి ఉందంట. పొద్దుగాల లేచే వరకు ఎవరు చేయలేరు, ఏం కాలేదు. అక్కడ మరి ఈ మందసం పెట్టే దగ్గర వాళ్ళ యొక్క ఫిలిష్తీయుల యొక్క దేవత మరి ఇట్లా బోల్రబడిపోయి ఉందంట. రాత్రి అయింది, పొద్దున లేచి చూసే వరకు అట్లా అయిందంట. అయితే ఏమైంది? మళ్ళీ ఇంకా దాన్ని చూసినట్టయితే దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచారంట. వీళ్ళు వెళ్ళి అరే ఇట్లయిందేమ్రా, మన దేవుడు ఇట్లా పోయి ఆ మందస పెట్టే ముంగట ఇట్లా బోర్ర పడిపోయింది ఏంది, ఇది ఏమైందని దాన్ని తీసి మళ్ళీ మంచిగా దాన్ని స్థలంలో అది పెట్టారంట, ఉంచిరి అన్నట్టు. ఆ స్థానంలో మరలా ఉంచిరి. 4వ వచనం. మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మండము మాత్రము వానికి మిగిలి ఉండెను.
మళ్ళీ రెండో దినం వాళ్ళు మళ్ళీ పోయి మంచిగా పెట్టారుగా, రెండో దినం వచ్చే వరకు దాగోను యొక్క చేతులు కాళ్ళు అన్నీ అక్కడక్కడ నరకబడి పక్కకి వేయబడ్డాయంట. అంతేకాకుండా తల పోయి ఒక దగ్గర ఉందంట, ఇక్కడ మొండెమే మిగిలి ఉందంట. ఇక ఈ యొక్క పెట్టెను, మందసపు పెట్టెను అక్కడ పెట్టారు, ఆ గుళ్ళో పెట్టారు. గుళ్ళో రకరకాలైన రకరకాలైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. తలకాయ ఒక దగ్గరికి పోయింది, దాగోను యొక్క తలకాయ ఒక దగ్గరికి పోయింది, చేతులు ఒక దగ్గరికి పోయినాయి, కాళ్ళు ఒక దగ్గరికి పోయినాయి. ఇక అన్నీ మొండెం ఒకటే మిగిలిందంట. అంతేనా? మొండెం ఒకటే మిగిలి ఉండేను. 5వ వచనం. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను తక్కుట లేదు. భయపడిపోయింది ఇక దాగోను వాళ్ళు ఫిలిస్తీయులు. దాగోను వాళ్ళు గుళ్ళకి వెళ్తలేరంట. ఇక మందసం ఉండి అక్కడ మందసం ఏమైనా చేస్తుందంటే మందసము ద్వారానే అక్కడ అదంతా జరుగుతూ ఉంది. అపవిత్రమైన స్థలంలో మందసమును తీసుకెళ్ళి పెట్టారు. అయితే అక్కడ జరిగే కార్యాలు ఈ విధంగా ఉన్నాయి. అది చూసిన ఫిలిస్తీయులు ఇక ఆ గుళ్ళకు వెనుకే భయపడుతున్నారు. చూడండి ఎదట్లా ఉంది. మొండెం ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, అది బోలబడి మొండెం మాత్రమే మిగిలి ఉంది. ఇంత భయంకరమైన స్థితి ఎట్లా జరుగుతుందంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎవరికి? ఫిలిస్తీయులకు అర్థం కావడం లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రములు. అయితే 6వ వచనం చూద్దాం. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా. ఇంతేకాదు మరి ఆ దేవతనే కాదు, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళనంట గడ్డలైపోయినాయంట. చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు గడ్డలతో మొత్తాడంట. చూడండి, ఆయన గడ్డల రోగములతో మొత్తి వారిని హతం చేశాను. చుట్టుప్రక్కల ఉన్న వారికి అందరికీ గడ్డలు వచ్చినాయంట. గడ్డలు వచ్చి చనిపోయే మరణం అయిపోయినంట, హతమైపోయినారంట. గుళ్ళనే జరుగుతుందంటే గుడి చుట్టుప్రక్కల ఇదంతా ఏంటిది అనుకుంటున్నారు వాళ్ళు. చేస్తున్నది ఎవరు? అక్కడ ఉంది ఎవరు? యెహోవా అని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మందసం పెట్టే అక్కడ ఉంది, అక్కడ యెహోవా దేవుడు ఇవన్నీ చేస్తున్నాడని చూస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడు చూడండి దేవుని స్తోత్రములు. సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవత యందు దాగోను మీదను బహు భారముగా ఉన్నదే. నుండుటయే దానికి కారణము కదా అని ఇక వాళ్ళకి అర్థమైంది. ఇది జరగడానికి, ఈ గడ్డలు కావడానికి, మరణించడానికి, ఈ యొక్క స్తోదేవత మరి అక్కడ పోయి పడడానికి, ఇవన్నీ కావడానికి కారణం ఏంటంటే యెహోవా దేవుని యొక్క మహిమనే. అక్కడ నుంచి వాళ్ళు అన్నారు దేవుని యొక్క మహిమ పోయిందన్నారు. ఇక్కడ వచ్చిన మహిమ ఇదేం చేస్తుందయ్యా అంటే దేవుని స్తోత్రంలో మందసము రకరకాలైన గడ్డలు తెప్పిస్తున్నది. రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. మందసము పెట్టే దేవుని యొక్క మరి మనం చూస్తున్నాం మందసం పెట్టెలో ఏమేముంది. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడాలు గల 10 ఆజ్ఞలు గల పలకను అష్డోదు వారి సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలుల దేవుని హస్తము మన మీదను మన దేవతల మీదను దాగోగు మీదను బహుభారంగా ఉన్నది, చాలా భారంగా ఉంది అని వాళ్ళు గ్రహించి ఇంకేమంటున్నాడు, ఆయన మందసం మన మధ్య నుండుటకే దీనికి కారణమని, అది ఇక మన మధ్యలో ఉండకూడదని చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు ఈ మాట? ఫిలిస్తీయులందరూ ఏం చెప్పుకున్నారంటే, అయ్యా ఈ మందసమును తెచ్చినప్పటి నుంచి మన దగ్గర అన్ని ఇవన్నీ మన దేవత బోర్లబడిపోయింది, మనకు గడ్డలవుతున్నాయి, మరణకరం సంభవిస్తుంది, ఇదన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక మనము మన దగ్గర ఉండడానికి మందసము పనికిరాదు, దీన్ని పంపించాలి అనుకున్నారట. చూడండి దేవుని స్తోత్రంలో ఇంకేమంటున్నారు చూడు ఒకసారి. వాళ్ళ ఫిలిస్తీయులకు పెద్ద ఈ సర్దారులు వీళ్ళందరినీ పిలిచారంట. పిలువనంపి ఇశ్రాయేలు దేవుని మందసమును
మనము ఏమి చేయుదామని అడిగిరి. వాళ్ళని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ పెద్ద మనుషులను అందరినీ పిలిచారు. ఫిలిష్తీయుల యొక్క పెద్ద మనుషులను అందరినీ పిలిచి ఈ యొక్క మందసమును దేవుని యొక్క మందసమును మనం ఏం చేద్దాం? మన దగ్గర పెట్టుకుంటేనేమో గడ్డలు కాబట్టి చనిపోబట్టి మన దేవతనేమో బోర్ల పడిపోయి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది మన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనం ఏం చేద్దాం అని వాళ్ళు ఒక మీటింగ్ వేసుకున్నారు, మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయారు. గాతు పట్టణానికి తీసుకెళ్లారంట. అది ఫిలిష్తీయులది. గాతు పట్టణానికి తీసుకెళ్లారు. ఈ ప్లేస్ అన్న మార్చితే అక్కడన్నా బాగుంటుందేమో అని అక్కడికి వెళ్ళి ఇంకో పట్టణానికి తీసుకెళ్లారు. ఎందుకు వీళ్ళు ఇదాన్ని మందసపు పెట్టెని ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే, మందసపు పెట్టె ఉంటే ఇశ్రాయేలీయులకు జయం వస్తుంది. దీన్ని తీసుకుపోయినట్టయితే, ఈ పెట్టెని తీసుకుపోయినట్టయితే వాళ్ళు ఓడిపోతారు, అపజయం జరుగుతుందని, వాళ్ళ ప్రభావం వాళ్ళలో నుండి వెళ్ళిపోతుందని వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత గాతు పట్టణానికి మోసుకొని పోయారు. ఇక్కడ నేను మీతో ఒకటి మాట్లాడతా. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయుల సర్దారులు మనం చూసినట్టయితే సంసోన్ను కండ్లు ఊడబిరికి మరి దాగోను గుడిలో కట్టేశారు. మీకు తెలుసా? సంసోన్ను దాగోను గుడిలో స్తంభాలకు కట్టేస్తే సంసోను ఫిలిష్తీయులను మరి 300 నక్కలు ఒకదానితో ఒకటి కట్టి పొలాలలోకి వదిలితే వాళ్ళ గోధుమ చేనులన్నీ గాలబెట్టేసినాయి. అవి పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. ఏంటివి? నక్కలకు ఒకదానితో ఒక్కొక్కటి కట్టారు. కట్టి వదిలిపెట్టేశాడు. ఎవరు? శాంసోన్. అంతేగాక ఆయన చాలాసార్లు వాళ్ళను చంపాడు. దవడతో చంపాడు, పచ్చి దవడతో చంపాడు. ఈ విధంగా అనేక చేశాడు. కాబట్టి ఫిలిష్తీయులంతా శాంసోన్ మీద పగబట్టారు. ఎట్లనైనా శాంసోన్ను చంపేయాలని చేసి ఒక స్త్రీ తొడ మీద బుచ్చి నీ యొక్క బలం ఎక్కడుంది, నీ యొక్క అది ఎక్కడుంది అంటే అప్పుడు చెప్పాడు, నా చౌరం అంతా తీస్తే నా బలం పోతుందని. ఆ చౌరం తీసేశారు. అప్పుడు ఫిలిష్తీయుడు ఈ యొక్క సంసోను ఫిలిష్తీయులకు దొరికాడు. ఈ ఫిలిష్తీయులు తీసుకుపోయి కండ్లు బీకేశారు. కండ్లు బీకేయడమే కాకుండా తీసుకెళ్ళి దాగోను గుడిలో కట్టేశారు. ఆ స్తంభాలకు అంటే ఆ పిల్లర్స్కి కట్టేశారు. ఎంట్రుకలని పోయిన తర్వాత, అతని బలం పోయిన తర్వాత స్తంభాలకు కట్టేశారు. కట్టేస్తే జరిగింది ఏమయ్యా అంటే, దేవుని స్తోత్రములు, అప్పుడు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, అప్పుడు ఆయన ఒకేసారి దేవుని తలుసుకొని ఇది ఒక్కసారి నాకు బలం ఈ ప్రభా అని ఇట్లంటే కల్లా మొత్తం ఆ గుడి అంతా గూడిపోయి ఆ గుడిలో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు. శాంసోన్ ఈరోజు ఏదో బలి ఇస్తారు అని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది వస్తే అక్కడ ఒక్కసారి శాంసోన్ ఇట్లా అంటే ఆ గుడి అంతా కూలిపోయి ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అతని జీవితంలో చంపిన దానికంటే అది ఎక్కువనంట. దేవునికి స్తోత్రం. అంటే చనిపోయే ముందు కూడా శాంసోను దేవుని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి నాకు బలం ఈ ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకొని ఎట్లా అంటే ఆ స్తంభాలు పడిపోయి ఆ గుడే కూలిపోయి అంతా మరి అతని జీవితంలో చంపిన మంది కంటే ఎక్కువ మందిని చంపాడంట. దేవుని స్తోత్రములు. అప్పుడు శాంసోన్ విషయంలో గిన ఈ దాగోను గుడే కదా. ఇప్పుడు గిన మనం దాగోను గుడినే చూస్తున్నాం. అయితే 1 సమూయేలు 5వ అధ్యాయము 9వ వచనం గిన చూద్దాం. అయితే వారు అష్డోదు నుండి గాతాను దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును. ఇప్పుడు ఎక్కడికి తెచ్చిండ్రు? అష్డోదు నుండి గాదునకు తీసుకొచ్చారు, స్థలం మార్చారు. ఇప్పుడన్నా మాకేమన్నా మంచి జరుగుతాయమని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి నాశనము చేసెను. అక్కడ పోయి ఏం చేస్తుంది? మందసం పెట్టే అక్కడ ఊరుకోలేదు. వాళ్ళు అక్కడ మార్చిన రహస్య స్థలములలో పెద్ద పెద్ద పుండ్లయ్యి గడ్డలయ్యి అక్కడగిన చావడం మొదలుపెట్టారట. ఇంకేం జరిగింది చూడు. వారు దేవుని మందసము ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనునకు వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎక్రోయిన్కి తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళి ఎక్రోయిన్కి మార్చితే ఎక్రోయిన్లు భయపడుతున్నారంట. అయ్యో
అక్కడ ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క దేవుని మందసం అక్కడ గొప్ప గొప్ప కార్యాలు అంటే చాలా మరి గడ్డలు తెప్పించింది, మనుషులను చంపేసింది, రకరకాలుగా చేసింది. ఇప్పుడు మా ఎక్రోన్లోనికి తీసుకొచ్చారు, మేము ఏమైతామో మమ్మల్ని చంపేస్తుంది కదా అని వాళ్ళు గొల్ల చేశారంట. చూడండి, ఎక్రోనీయులు కేకలు వేసి మనమును మన జనులను చంపివేయవలెనని కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని కాగా జనులు ఫిలిష్తుల సర్దారులను అందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దాన్ని పంపించుడని. అది ఎక్కడికి వెళ్ళైతే తెచ్చినామో అక్కడనే పంపించండి, మనల్ని చంపేస్తుంది లేకుంటే అని అన్నారట. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండేను కనుక మరణ భయము ఆ పట్టణంలో అందరినీ పట్టి ఉండేను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడి గడ్డల రోగం చేత మొత్తబడేను. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడేను. ఆ పట్టణస్థుల యొక్క కేకలు ఎంతవరకు వినబడ్డాయంట? ఆకాశం వరకు వినబడ్డాయంటే ఎంత అల్లరి చేశారు చూడండి. దేవా, వాళ్ళు ఇక చాలా ఈ యొక్క మందసం మా దగ్గర వద్దు, ఇది వద్దు, తీసుకుపోండి అని మరి పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టారంట. చూడండి, మందసం పెట్టే ఎన్ని కార్యాలను చేస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. మందసం పెట్టే జయం ఇస్తుంది, మందసం పెట్టే అపజయం ఇస్తుంది. జయం ఎవరికి ఇస్తుంది, అపజయం ఎవరికి ఇస్తుంది అంటే ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకునే వారికి జయం ఇస్తుంది. ఆజ్ఞలు కట్టడాలు అనుసరించక తమ ఇష్టానుసారంగా జీవించే వారికి అపజయం ఇస్తుంది. కాబట్టి మనం మందసం పెట్టి అంటే మరి 10 ఆజ్ఞలు గల పలక దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. దేవుని వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా చదవడానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధికి మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో సినిమాలకు పోయినట్టుగా లేకుంటే ఏదో ఫంక్షన్లకు పోయినట్టుగా రావడానికి వీల్లేదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఒక క్రమం అనేది పాటించాలి. మన జీవితంలో క్రమం లేకుంటే దేవుని మందసము మన దగ్గర మనము కరెక్ట్గా ఉపయోగించకుంటే అనేక సమస్యలు వస్తాయని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మందసంలో ఏముంది? సిగురించి ఆరోను కర్ర, ఇంకా 10 ఆజ్ఞలు గల పలక, మన్నా. కాబట్టి మనము ఇప్పుడు క్రైస్తవులమైన మనము మందసము దగ్గర ఉన్నాము. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవుని ఆజ్ఞలు ఏమిస్తున్నాడో దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఫిలిష్తీయులు దేవుని ఆజ్ఞలకు కట్టడాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అక్కడ దేవుని కార్యము జరుగుతూ ఉంది. ఫిలిష్తీయులను ఎట్లా మొత్తాలనో అట్లా మొత్తుతూ ఉన్నాడు. అక్కడ ఎన్ని గడ్డలు రావాలనో గడ్డలు తెస్తున్నారు. వాళ్ళు లాస్ట్కు పట్టలేక ఇక మా దగ్గరికి ఇది వద్దు, ఇక్కడ నుంచి దీన్ని పంపించేసేయండి అని మొత్తుకుంటున్నారు. ఇది ఇక్కడ నుంచి మరి మళ్ళీ ఏ స్థలం ఉండనో ఆ స్థలం పంపించేయండి అని వాళ్ళు మరి ఆకాశం అంటున్నట్లుగా కేకలు వేస్తున్నారట. చూడండి, దేవుని మందసం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో పేరుకు మాత్రమే దేవుని సన్నిధికి వద్దాం అనుకుంటారు. కానీ అది తప్పు. దేవుని స్తోత్రములు మనము ఖచ్చితంగా పట్టుకోవాలి. దేవుని ఖచ్చితంగా పట్టుకోవాలి. దేవుని చిత్తానుసారంగానే జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా ఏం జరిగింది చూద్దాం. దేవుని స్తోత్రములు 1 సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి లాభం లేదు. ఇక మనం 7 సంవత్సరాలు ఉన్నది. 7 సంవత్సరాల్లో ఎంతమందిో చనిపోయారు, ఎంతమందికో గడ్డలైనవి, ఏమేమో జరిగింది. వాళ్ళ బాధ వాళ్ళ చూడలేని పరిస్థితిలో వాళ్ళ బాధ ఉంది. అప్పుడు ఇక లాభం లేదు, పంపిద్దాం అనుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించారు. పెద్దలను, శకునగాళ్లను, మరి వాళ్ళందరినీ పిలువనంపించి యెహోవా మందసము ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియజెప్పుడని వాళ్ళ యొక్క శకునగాళ్లను పిలిచారంట. మనం అంటాం చూడు, మంత్రికు వీళ్ళను కొంతమందిని పిలిచి ఎట్లా చేద్దామంటే వాళ్ళు శకునగాళ్ళని ఉంటారు, వాళ్ళని పిలిచారంట.
సర్దార్లు పిలిచి ఏం చేద్దామని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 3వ వచనం చదువుదాం. వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు అపరాధార్థమైన బలిని అర్పించి చెల్లించి పంపవలెను అన్నారు దేవుని స్తోత్రం. అంటే మనము అపరాధం చేశాం, పాపం చేశాం, దానికి ఒక అర్పణ మనం అర్పించాలి. మనము ఇశ్రాయేలీల యొక్క మందసమును మనం తీసుకొచ్చి తప్పు చేశాం, ఇట్లాగే పంపించినట్టయితే కరెక్ట్ కాదు. దీనికి మరి అపరాధం చేశాం కాబట్టి దానికి పరిహారంగా అర్పణ అర్పించి పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చారంట వాళ్ళు. ఇంకేం అప్పుడు మీరు చదువు ఇంకా అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండనో మీరే తెలుసుకుందరనేది. అప్పుడు మనము ఆ విధంగా చేసి పంపించాలని ఒక తీర్మానానికి వచ్చారు. ఓకే, 4వ వచనం చూద్దాం. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ ఏది అని వారిని అడిగారంట. ఏం చెల్లించాలి మరి? అపరాధార్థమైన అర్పణ ఏం చెల్లిస్తే బాగుంటుంది? మనం ఒట్టిగా పంపించొద్దు అంటున్నారు, మరి ఏం చెల్లించాలి అని అడిగారంట. మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఒక రకమైంది ఉంది కనుక ఫిలిష్తీయులు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు గడ్డల రూపమును 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. 5 బంగారపు పందికొక్కులను 5 బంగారపు ముందు ఉంది 5 బంగారపు కడ్డీలను 5 బంగారపు కడ్డీలు కావాలంట. బంగారపు కడ్డీలు 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. ఏ విధంగా అయితే వీళ్ళకి గడ్డలైనాయో 5 గడ్డల రూపకంగా బంగారపు కడ్డీలను తేవాలంట. మళ్ళీ 5 పందికొక్కుల రూపంలో ఉన్న బంగారపు కడ్డీలు తేవాలంట. తెచ్చి ఏం చేయాలి చదువు ఇంకా. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి ఒకటి కొత్త బండి చేయించాలి, పాత బండి కాదు, కొత్త బండి ఒకటి చేయించాలి. కాడి మోయని పాడి ఆవులను అంటే అర్థం ఏంటిది? కాడి మోయని పాడి ఆవులను అంటే కాడి ఎప్పుడు ఎత్తుకోలేదు, పాడి ఆవు అంటున్నాడు. పాడి ఆవు అంటే పాలిచ్చే ఆవు. కాడి దాని మీద ఎప్పుడు మోయబడలేదు, మళ్ళీ పాలిచ్చే ఆవు అంటే దానికి పిల్ల ఉండాలి. పాలిచ్చే ఆవును తీసుకొచ్చి కొత్త బండి తెచ్చి అట్లా చేసి ఏమంటున్నాడు ఇంకా చదువు. కాడి మోయన పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి వాటి దూడలను వాటి దగ్గర పెట్టి అవి ఇంటికి తోలాలంట. వాళ్ళ అమ్మ పోతుంటే దూడల ఆవు పోతుంటే ఈ దూడలు ఆవెంబడే పరిగెత్తాయి, దానెంబడే పరిగెత్తాయి కదా. అయితే అలాంటి పిల్లలున్న పాలు చీకే పిల్లలున్న మా దూడలను వాటి దగ్గర పెట్టి వాళ్ళ నుంచి వాటిని పంపించేసేయాలి. అవి వదులుకుంటూ పోతూ ఉంటాయి. ఇది ఇట్లా కట్టి వేస్తే తల్లెంబడి ఉండే పిల్ల ఎట్లుంటుంది అట్లా ఇవి ఉన్నాయి. వాటిని పంపించాలంటారు. అక్కడికి వెళ్ళి పంపించి పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి బయటికి తోలి 8వ వచనం. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గము పోవునట్లుగా విడిచిపెట్టాలి. ఆ బండి మీద పెట్టి 2 పాడేవులను కట్టి ఈ మందసం దాని మీద పెట్టి బండి మీద పెట్టి వదిలిపెట్టేయాలి అంటున్నాడు. అది బెత్షెమెషుకు పోవు మార్గము బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసేనని తెలుసుకొనవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఇది కరెక్ట్గా వెళ్ళిపోతున్నది అనుకో. ఈ గొప్ప కీడు దీని వల్లనే మందసం పెట్టే వల్లనే జరిగిందని మనం తెలుసుకోవాలి అంటున్నారు.
ఆ మార్గము పోని ఎడల ఆయన మనల్ని మొత్తలేదనియు, ఆ మార్గమున పోకుంటే అది మనల్ని మొత్తలేదనియు, మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించదనియు తెలుసుకుందామని అని 14 వచనం. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా, ఇదేం చేసింది? ఈ ఆవులు చక్కగా యెహోషువ పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఈ యెహోషువ ఇప్పుడు ఇశ్రాయేళ్ల స్థలంలోనికి వచ్చింది, వాళ్ళ పొలిమేరలోనికి వచ్చేసింది. ఏది వచ్చింది? మందసము యొక్క పెట్టే ఉన్న ఆ బండి, కొత్త బండి, ఇదంతా గట్టి పంపిరు కదా. ఇది ఇక్కడ ఎక్కడికి వచ్చేసిందంటే ఇజ్రాయేలీల పొలిమేరలోనికి వచ్చేసింది, యెహోషువ పొలంలోనికి వచ్చింది. అక్కడ ఒక బండ దగ్గర నిలిచుండి ఆవు, అక్కడ నిల్చుంటే వాళ్ళు ఏం చేశారు? ఆ బండి కట్టెలను అవన్నిటిని తీసేసి అది చేసేసి ఈ యొక్క 2 ఆవులను బలి చేసేసి అక్కడ ఏం చేశారు చూడండి. దీని స్తోత్రం. 2 కట్టెలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారంట. ఆ తర్వాత 19వ వచనం. బేత్షెమెషు వారు యెహోవా మందసం తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. చూడండి, వాళ్ళు అక్కడ ఉన్న పెట్టెలనవి తెరిచి చూస్తే, ఎవరు? ఇశ్రాయేల్ దేశం పోయిన తర్వాత తెరిచి చూస్తే అక్కడ ఏం కనిపించింది అయ్యా అంటే వాళ్ళకు 50,000 మంది. ఎంత అంట? ఆ జనులలో 70,070 మందిని మొత్తినట్టుగా అలా లిస్ట్ ఉందంట. 50 ఎంతమంది జనులలో 50,070 మందిని మొత్తేసిందంట. 50,070 మందిని మరి ఫిలిష్తీయులను చంపేసింది అన్నట్టు. అంతమందిని మొత్తినట్టుగా అందులో లిస్ట్ ఉందంట. చూడండి, మందసపు పెట్టే ఎంత పవిత్రమైంది, అక్కడ ఉంటే ఏమేమి జరిగింది. అదే ఇశ్రాయేళ్ల దగ్గర ఉంటే దీనివల్ల ఇట్లాంటివి ఏం జరగలే. ఫిలిష్తీయుల దగ్గరికి వాళ్ళు అనుకున్నారు, ఈ మందసపు పెట్టెని తీసుకపోతే మనకేరా విజయం ఇక వచ్చేది, మనమే గెలుస్తాము, ఇశ్రాయేళ్లతో ఎప్పుడైనా మనమే గెలుస్తాము, ఈ మందసపు పెట్టె ఒక్కటి తీసుకపోతే చాలు, దీంట్లో మంచి ప్రభావం కలిగింది అని వాళ్ళు తీసుకొని పోయారు. కానీ వాళ్ళకి అపజయం కలగడమే కాదు, 70,070 మందిని మొత్తినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతమందిని మొత్తిందంట. ఇంకేమంటున్నాడు? అప్పుడు యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖకాంతులైరు అక్కడ. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయనను ఎవరి యొద్దకు పోవాలని చెప్పి దేవుని స్తోత్రములు వాళ్ళు అంటున్నారు. యెహోవా సన్నిధి, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలుస్తారు? మనుషులు ఏదేదో ఆలోచిస్తారు, కానీ దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు అని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరులారా, మనము ఈ మందసము పెట్టి మోస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చదువుతున్నాం, బల్లలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రతి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ మందసపు పెట్టే మామూలుది కాదు. మనం ఏదో మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారము. దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తానుసారంగానే జీవించాలి. కాబట్టి మనము మరి మందసం మోస్తున్న ప్రజలుగా మనం ఫీల్ అవుతూ ప్రభువులో సాగుదాం. దేవునికి స్తోత్రములు. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పటికిన ఏదో సినిమాహాల్లోకి వెళ్ళినట్టు, ఏదో పార్టీలకు వెళ్ళినట్టు, లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళినట్టు ఇది కాదు. మనం స్ట్రిక్ట్గా ఏ టైం ప్రకటిస్తామో ఆ టైంకు రావాలా. ఏం చేస్తాము, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యందు కరెక్ట్గా మన హృదయం పెట్టాలా. పాటలు పాడుతున్నప్పుడు మన హృదయం పెట్టాలా. ఏం చేస్తున్నామో మనం దేవుని సన్నిధిలో దాని మీదనే మన చింత ఉంచాలి. కానీ మనము ఏదో
ఇక్కడ మనం ఉండి మన మనసు ఇంకెక్కడో తిరుగుతుంటే అది సరైనది కాదు. ఎందుకంటే మందసం మోస్తున్న మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమైనాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించలాగన ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రములు.